హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళకి చిన్న చిన్న నెక్స్ వచ్చి అటాచ్ చేసుకోవడానికి పీస్ వస్తుందండి. ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎలా చేయాలి, ఈ చిన్న నెక్ సరిపోదు కదా, ఇది చిన్న చిన్న వాళ్ళకి అంటే 9-10 ఇంచెస్ 9 ఇంచెస్ లోపల ఉన్న వాళ్ళకే ఈ నెక్ సరిపోతుంది. 9 ఇంచెస్ కంటే ఎక్కువ అంటే 10-11 అలా ఉన్న వాళ్ళకి ఈ నెక్ సరిపోదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని డిజైన్స్లో మాత్రమే ఇలా ఇస్తాడండి. అప్పుడు ఏం చేయాలంటే కొన్ని డిజైన్స్లో బ్యాక్ నెక్ ఇలా చిన్న మిషన్లో వేసుకునేటట్లు ఇస్తాడు. ఎక్స్ట్రా పీస్ కూడా ఇస్తారండి. ఇలా ఒకటి ఎక్స్ట్రా పీస్ ఇస్తారు. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి, ఇప్పుడు ఈ మెయిన్ పార్ట్కి కలర్స్ ఎలాగైతే మనం సెట్ చేసుకున్నామో అలానే దీనికి కూడా సేమ్ ఇదే మనం వేసే పీస్కి కూడా కలర్ సెట్టింగ్ అలానే చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అవుట్లైన్ వచ్చేసి నాకు ఇక్కడ ఫ్లవర్ రావాలి. చూడండి, ఇక్కడ అవుట్లైన్ వచ్చేసి నాకు ఇక్కడ ఫ్లవర్ రావాలి. సో దీన్ని ఎలా చేయాలని చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ ఫ్లవర్ తర్వాత లీఫ్ వచ్చింది, మళ్ళీ ఈ ఫ్లవర్ తర్వాత లీఫ్ వచ్చింది. ఇప్పుడు ఈ లీఫ్ తర్వాత మనకి ఫ్లవర్ రావాలి. సో ఈ ఫ్లవర్ అనేది ఇటు కిందకు ఉంది, ఈ లైన్స్ అనేవి ఇటు సైడ్ ఉన్నాయి. మనం దాన్ని రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకొని ఇటు సైడ్ లైన్స్ వచ్చేటట్లు, ఇటు సైడ్ ఫ్లవర్ వచ్చేటట్లు, అంటే ఈ డిజైన్లో ఉన్నదాన్ని ఇటు సైడ్ వచ్చేటట్లు, ఈ ఫ్లవర్ ఇటు సైడ్ వచ్చేటట్లు మనం సెకండ్ పేజ్లో రొటేట్ చేసుకోవాలి. సో నేను చేసేసాను ఆల్రెడీ. చూడండి, ఈ పీ అనేది రొటేట్ చేస్తే వచ్చేస్తుంది. కలర్ కూడా నేను కలర్ సెలెక్షన్ కూడా ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఫోర్త్కి వెళ్ళిపోవాలి. ఫోర్త్కి వెళ్తే ఇలా చూపిస్తుందండి. ఇలా చూపిస్తే దీన్ని చూడండి, మీరు ఏ నీడిల్ అయితే మీ నీడిల్ ఆప్షన్లో ఏ నీడిల్ అయితే ఉంటుందో దాన్ని ఇలా సైడ్కి మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో డిజైన్ని చూడండి, అలా ఫ్రంట్కి తీసుకురండి. ఫ్రంట్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మార్కింగ్ చేసుకునేది ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్ ఉంటుంది, బాక్స్ గీసే ఆప్షను. ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఒక్కసారి చూడండి, ఇలా మార్కింగ్ చేసుకోండి. మనం ఎక్కడైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం నిడిల్ సెలెక్ట్ ఎప్పుడైనా కూడా ఇక్కడ పైన ఏ నిడిల్ ఉందో, ఫోర్త్ పేజ్లో చూడండి, ఇక్కడ పైన ఏ నిడిల్ ఉందో ఆ నిడిల్ దగ్గర మీరు ఇలా మార్కర్ పెట్టేసి అది ఎలా తిరుగుతుందో అలా మనం తిప్పితే సరిపోతుంది. చూడండి, ఇంకొకసారి నేను ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి, అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేసిన ప్రకారం అయితే కొంచెం సైడ్కి వస్తుందండి, కొంచెం సైడ్కి వస్తుంది. దీన్ని కొంచెం నేను ఇక్కడ సైడ్ జరుపుకున్నాను. ఇది సైడు, ఫ్రంట్, బ్యాక్ ఇలా మూమెంట్ చేసే 4 ఆప్షన్స్ అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి నేను గీసి చూస్తాను. మార్కింగ్ చేసుకొని చూడండి, ఇప్పుడు నేను దీన్ని లాక్ చేసేస్తున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత కూడా లాక్ చేస్తాను. ఈ మార్కింగ్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా రావాలి అంటే, నేను ఇప్పుడు చూడండి జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా అక్కడే వస్తుందని నేను చెప్పలేను. ఇప్పుడు అసలు ఏది ముందు మూవ్ అవుతుందో అది ఒకసారి ట్రై చేద్దాము, ఒకసారి చూసుకుందాము. అది ఎలా అంటే, నెంబర్ 1లోకి వెళ్ళండి, సెర్చ్ బాక్స్ నొక్కండి. ఇక్కడ తెలుస్తుందండి మనకి, సెర్చ్లో నొక్కండి. ఇక్కడ తెలుస్తుంది. ప్లే ఆన్ చేస్తే ఫస్ట్ లైన్స్ వేస్తుంది. మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సెర్చ్ నొక్కాము, ఇప్పుడు ఫస్ట్ ఏం వేస్తుంది, ఫస్ట్ లైన్స్ వేస్తుంది. ఈ లైన్స్ వేసింది, ఫస్ట్ లైన్స్ డ్రా చేసుకుంది. సో ఇప్పుడు నేను లైన్స్ స్టార్ట్ చేస్తున్నాను. లైన్ అనేది ఇక్కడ పడిందండి. చూడండి, లైన్ అనేది ఇక్కడ పడింది. సో ఇక్కడ కాకుండా నాకు రావాల్సింది ఏంటి, ఇక్కడ రావాలి. ఈ లైన్ బేస్ చేసుకొని నాకు రావాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఆప్షన్ ఉంది కదండి, మనం ఎటు సైడ్ అయితే మూవ్ చేయాలనుకుంటున్నామో రైట్ లెఫ్ట్ ఇలా, ఈ ఆప్షన్ని మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి దీన్ని మూవ్ చేయాలి.
చూడండి. కనిపించిందా అండి? కరెక్ట్గా నేను అక్కడికి మూవ్ చేశాను, ఈ లైన్ మీదకి నేను మూవ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ సైడ్ కూడా కావాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా మనం ఎక్కడైతే పేస్ట్ చేసామో సేమ్ అదే లైన్లో మనకి వర్క్ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం వెనక్కి పడిందండి డిజైను, కాకపోతే కొంచెం ముందుకు మనం మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ లాక్ వేసినా కూడా కొంచెం ఇది నేను ప్రెస్ చేసినప్పుడు అలా ముందుకు వస్తుంది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి జాయింట్ని ఇలా చెక్ చేసుకొని జాగ్రత్తగా, జాయింట్ అనేది అసలు ఉంది అని కూడా కస్టమర్కి తెలియకుండా యూజ్ చేయాలి, దీన్ని వర్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేస్తాను. చూడండి సేమ్ పడుతుంది, కాకపోతే నాకు ఇంకా ముందుకు రావాలి. ఓకే, నాకు ఇంకా ముందుకు రావాలి కాబట్టి చూడండి. నాకు కరెక్ట్గా 2 ఇంచెస్ అనేది లెంత్ పెరిగింది. ఇప్పుడు ఈ నెక్ ఆల్రెడీ ఉన్న నెక్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి. నాకు కస్టమర్కి కావాల్సింది వచ్చేసి 11 ఇంచెస్ నెక్ కావాలి. 11 ఇంచెస్లో 2 ఇంచెస్ అనేది పెరిగింది. చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడ మిస్టేక్ లేకుండా మనకి ఆ నెక్ అనేది పెరిగిపోతుంది. మనం వేసే జాయింట్ అనేది అక్కడ జాయింట్ ఉందని తెలియకూడదు, తెలియకుండా మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయడం అంటే మళ్ళీ ఏదో అంటించి అలా చేయడం కాదండి. ఎగ్జాక్ట్గా మనం వేసిన డిజైను, మనం అటాచ్ చేసిన డిజైను సేమ్ ఉండేలా చూసుకోవాలి. కలర్ కాంబినేషన్ కూడా ఇంతకుముందు ఫ్లవర్ అనేది పింక్ కలర్ ఉంది, సేమ్ అదే పింక్ కలర్ నేను ఇక్కడ కలర్ కాంబినేషన్ చేశాను. ఇక్కడ మిడిల్లో లైన్స్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాను, లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చేసాను, బుటీ వచ్చేసి సేమ్ స్కిన్ కలర్ ఇచ్చాను, సైడ్స్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చాను. చూడండి సేమ్ ఎగ్జాక్ట్గా ఆ డిజైన్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా, ఈ బుటీ అనేది కూడా మనం అటాచ్ చేసింది సేమ్ అలానే ఉంది. చూడండి మనం వేసిన జాయింట్ అనేది క్లియర్గా ఉంది, జాయింట్ పడినట్టే లేదు. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా ఎలా జాయింట్ చేయాలో ఇంకొకసారి చూపిస్తాను. ఇంతకుముందు ఫ్లవర్ అనేది ఇటు సైడ్ పెట్టాము, లైన్స్ అనేవి ఇటు సైడ్ ఉన్నాయి. చూడండి లైన్స్ అనేవి ఇటు సైడ్ ఉన్నాయి, ఫ్లవర్ అనేది ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు లైన్స్ అనేవి ఇటు సైడ్ రావాలి, ఫ్లవర్ అనేది ఇటు సైడ్ వెళ్ళాలండి. ఇక్కడ మనకి డిజైన్ ఎలా ఉందో లైన్స్ ఇటు ఉన్నాయి, ఫ్లవర్ ఇటు ఉంది. సో అది బేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పీ అనేది రొటేట్ చేసుకోవాలి. ఇలా పీ అనేది అలా రొటేట్ చేస్తే మనకి ఏ షేప్ కావాలో అలా వస్తుంది. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అండి, లైన్స్ అనేవి ఇటు ఉన్నాయి, ఫ్లవర్ అనేది ఇటు ఉంది. ఇప్పుడు సర్చ్కి వెళ్ళి ఒకసారి దీన్ని చూద్దాము. అలానే మార్కింగ్ చేసుకుందాము. చూడండి మార్కింగ్ చేస్తే ఏమవుతుంది, మార్కింగ్ అనేది ఈ లైన్ దాటిపోయింది. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు మార్కింగ్ చేసినప్పుడు ఈ మార్కింగ్ అనేది ఈ ఫ్లవర్ మీదకి, ఈ లీఫ్ మీదకి వెళ్ళిపోయిందండి. వెళ్ళకుండా కొంచెం ఫ్రంట్కి చేసుకోవాలి. ఫ్రంట్కి చేసుకొని దీన్ని లాక్ చేసేసి ఒకసారి చూద్దాము. చూడండి ఇక్కడ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్టిచ్ తీసింది, కానీ పొజిషన్ అయితే అది కాదు. కాబట్టి దీన్ని ఈ లైన్ మీదకి పేస్ట్ చేయాలి. చూడండి ఒకసారి ఈ నిడిల్ అనేది ఇలా లాక్ వేసి ఉన్నప్పుడే ఇలా మూమెంట్ చేసుకొని ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రీన్ మీద నుంచి ఈ దీని మీదకి వచ్చింది, ఈ పింక్ మీదకి వచ్చిందండి నిడిల్ అనేది.
ఇంకొకసారి ట్రై చేద్దాము. ఇప్పుడు ఇంకా ఈ పింక్ లైన్కి దాటిపోయింది కాబట్టి ఇంకొంచెం ఈ ఇటు సైడ్ మనకి ఎక్కడైతే మనం డిజైన్ వేయాలో అక్కడ కొంచెం జరుపుకొని మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేద్దాము. చూడండి, ఎగ్జాక్ట్గా మనం అనుకున్న లైన్ వచ్చేసింది.